వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. దిస్ ఇస్ సతీష్. ఆంధ్రప్రదేశ్లో పరిణామాలపై పిన్ పాయింటెడ్గా మాట్లాడబోతున్నాం. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఇంకా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చివరి లిస్టు రేపిన అసంతృప్తి జ్వాలలు ఇంకా తగ్గటం లేదు. దానికి సంబంధించి మాట్లాడబోతున్నాం. అలాగే అనంతపురం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు అనంతపురం అర్బన్లోనూ టీడీపీ కార్యకర్తల నిరసన జ్వాలలు చల్లారడం లేదు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయించకపోవడంపై ఆయన అభిమానులు కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. కొందరు అభిమానులు మనస్తాపంతో బలవన్మరణానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇటు నిన్న జిల్లా పార్టీ ఆఫీసు, అర్బన్ పార్టీ ఆఫీసులో బీభత్సం సృష్టించిన పార్టీ నాయకులు ఇవాళ రుద్రంపేట పార్టీ కార్యాలయంపై అటాక్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ను బయటికి తీసుకొచ్చి తగలబెట్టారు. చంద్రబాబు ఫ్లెక్సీలను కూడా నిప్పుపెట్టారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకుండా ఎవరో డబ్బున్న వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు అనంతపురం అర్బన్ టికెట్ ఆశించిన పార్టీ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు. ప్రభాకర్ చౌదరి గారు, అసలు ఏం జరిగింది, ఏం జరుగుండొచ్చు? ప్రభాకర్ చౌదరి అంటే అనంతపురం సిటీ అంటే ప్రభాకర్ చౌదరి పేరు అందరికీ గుర్తొస్తుంది. గతంలో మీరు డిబేట్లు కూడా అటెండ్ అయ్యేవారు. అలాగే 2014లో గెలిచారు, 2019లో ఓడిపోయారు. గత 5 ఏళ్లుగా పార్టీ ఇన్ఛార్జిగా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించారు. కానీ టికెట్ రాలేదు. అంటే మీ అనుమానం ఏంటి? ఎందుకు మీకు టికెట్ రాలేదు? ఏమై ఉండొచ్చు? ఎవరు వెనక్కున్నారు? ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు ఏంటి లేవు కానీ యాక్చువల్గా ఇక్కడ 5 సంవత్సరాలు కార్యకర్తలంతా కూడా కష్టపడ్డారు, నష్టపోయారు. తర్వాత రేపు ఈ పార్టీ అందరిది, ఈ పార్టీలో మనం పనిచేయాలని చెప్పి కష్టపడినటువంటి వాళ్ళు. యాక్చువల్గా రాజకీయాల్లో అధినేతను ఇన్ఛార్జ్ని మేము నమ్ముతాం. మమ్మల్ని రెండో శ్రేణి వాళ్ళు కింది శ్రేణి వాళ్ళు. అంటే మీ విశ్వాసం అనేటువంటిది దశల వారీగా ఉంటుంది, అంచెంచెలుగా ఉంటుంది, ఈ లేయర్స్ ప్రకారం ఉంటుంది. దాంట్లో ఆ విశ్వాసం అనేది మా మీద ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారో వాళ్ళల్లో అగ్రవేశాలు పెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే కేసులు పెట్టించుకొని ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలు వదిలేసి పనిచేసి హెడ్ క్వార్టర్లో పనిచేయాలంటే ఆషామాష కాదు. ఆ విధంగా కష్టపడినప్పుడు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందులో 5 సంవత్సరాలు ఎక్కడ పనిచేయనటువంటి వ్యక్తులు తీసుకుని వచ్చి మా మీద రుద్దారనేటువంటి బాధ వల్ల ఉంది. మాకు ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గర పోవాలనేటువంటి బాధ ఉంది. సో ఈ విధమైనటువంటి ఆగ్రహవేశాలు ఉన్నాయి. నిజంగా మా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం మీద కూడా బాధాకరమైనప్పుడు కూడా మేమంతా కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాం, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏదైనా మాట్లాడితే మా మీద కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. కారణం ఏంటంటే, ఎందుకు మౌనంగా ఉంటావు, చేత కదా మీకు, మేము ఇంత కష్టపడితే మాతో పనులు చేయించారు మీరు, మరి ఈరోజు ఎందుకు మీరు మౌనంగా ఉన్నాం అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది దురదృష్టకర సంఘటన. అందులో ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేటువంటిది పార్టీ అధినేతకే ఆత్మసాక్షికే వదిలేస్తున్నాం, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ప్రజలలో ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, ప్రజలు ఏమనుకుంటారో కూడా ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి. అంటే ప్రభాకర్ చౌదరి గారు పార్టీ అధినేతగా వదిలేస్తున్నానంటున్నారు. ప్రజాభిప్రాయం తనకే ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంపై ఆగ్రహంగా మారుతుంది అంటున్నారు. మరి ప్రజలు మీ వైపు ఉన్నప్పుడు, ప్రజా అభిప్రాయం మీ వైపు ఉన్నప్పుడు, మీరు అభ్యర్థి అయితే గట్టిగా పోటీ ఇస్తారన్న అవగాహన అభిప్రాయం ఉన్నప్పుడు ఎందుకు మీకు టికెట్ రాలేదు? అంటే ఒకవేళ పార్టీ బీ ఫారం ఎవరికి ఇచ్చినా కూడా గాలి ఉంది, మేము అంటే ఎవరిని పెట్టినా దాగుంటూ పోయే దానాన్ని పెట్టినా ఇంకోరిని ఎవరిని పెట్టినా కూడా గెలుస్తుందనే భావన పార్టీకి ఉండిండొచ్చు. ఎందుకంటే నా అవసరం లేదు, తర్వాత నేను నిలబడాల్సిన, నాకంటే ఎవరికి ఇచ్చినా కూడా గెలుస్తారనే అభిప్రాయం ఆ పార్టీ వచ్చిందేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే సైకిల్ గుర్తు ఇస్తే చాలు గెలుస్తారు అనేటువంటి భావన ఉందేమో, అందుకని ఇచ్చారేమో నేను భావిస్తున్నానండి. అంటే ఇప్పుడు అక్కడ క్యాండిడేట్ గా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కంటే ఎవరిని పెట్టినా అవును, మీరు పార్టీకి సంబంధం లేదు చేశారు, ఎప్పుడు కష్టపడలేదు అంటున్నారు. ఆయన రాప్తాడు మండల అధ్యక్షుడిగా పనిచేశారు, ఉమ్మడి జిల్లా ఎంపీపీల అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అందులోనూ నాన్ లోకల్, ఆయన రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అనంతపురంలో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇస్తే ఓడిపోతారన్న అనుమానం ఏమైనా చంద్రబాబు నాయుడు కలిగిందా, లేదంటే సర్వేలు మీకు అనుకూలంగా రాలేదా? అంటే సర్వేల గురించి ఎంత తక్కువ మాట్లాడితే బాగుంటుంది. సర్వేలు అనంతపురంలో ఏ మూలు ఉన్నడినా కూడా నా పేరు చెప్తాను నేను. సర్వేలు కాదు, 2004లో ఇండిపెండెంట్గా వేసినప్పుడు కూడా నాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా కాదు కానీ
అంటే ఆ సర్వేల గురించి మాట్లాడేదానికంటే ఎవరిని పెట్టినా గెలుస్తారులే, అనంతపురంలో అర్బన్ కదా, చాలా గాలి ఉంది పార్టీకి అనేటువంటి భావన ఉందేమో పార్టీకి నాకు అనిపిస్తూ ఉంది. దాని మూలన ఇతరత్రా ప్రయోజనాలు ఏమన్నా అతని ద్వారా ఉంటాయి, నా వల్ల ప్రయోజనాలు ఉండకపోవచ్చు, అతని ద్వారా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి పార్టీ భావించిందేమో నేను అనుకుంటున్నాను. అంటే ఏమా ప్రయోజనాలు? ఇతరత్రా ప్రయోజనాలు మీ వల్ల, ప్రభాకర్ చౌదరి వల్ల కలగని ప్రయోజనాలు, దగ్గుపాటి ప్రసాద్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఏ ప్రయోజనాలు అవి? అంటే నేను ఇప్పుడు నంద్యాల, కర్నూలు 2 పార్లమెంట్ ఇన్ఛార్జిగా పని చేయమంటే పని చేశాను, కడప పొమ్మంటే పోయాను, చిత్తూరు పొమ్మంటే పోయాను, 5 ఏళ్లు కేసులు మోసుకున్నాం. తర్వాత కార్యకర్తలను కూడా కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా సొంతంగా మేము అడ్వకేట్లు పెట్టుకొని సంరక్షించుకున్నాం. తర్వాత రకరకాల ఇబ్బందులు పడ్డాము. ఏ కార్యక్రమాలు జరిగినా కూడా మేము చందా లేకుండా నేను సొంతం నా జోబు నుంచి నేను పెట్టాను, లేదా కార్యకర్తలు కష్టపడి పని చేసింటారు. జిల్లాలో ఎక్కడ సమావేశాలు జరిగినా కూడా మనుషులు మేము తీసుకెళ్ళాం. వైజాగ్లో జరిగిన, ఇంకా మహానాడులు జరిగినా ఎక్కడ కూడా జనాన్ని మేము సమీకరించి తీసుకెళ్ళాం. అంటే మేమంతా కష్టపడ్డాం. అంటే ఈ రన్నింగ్ రేస్ హైదరాబాద్ టు బెంగళూరు ఉన్నప్పుడు మేమంతా హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాం 500 కిలోమీటర్లు. దేవనహల్లి ఎయిర్పోర్ట్ దగ్గర ప్రైజ్ ఇచ్చేటప్పుడు 4-5 కిలోమీటర్లో కొంత ఆరోగ్యంగాను అన్ని రకంగా బలంగా ఉంటారు, మేము అలసిపోయి ఉంటాం. ఆ 5 కిలోమీటర్ల వ్యక్తి ఆ ప్రైజ్ తీసుకుంటూ ఈజీ అని చెప్పి పరిగెత్తాడేమో అని నేను అనుకుంటున్నా. కానీ ఒరిజినల్ గా హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆ యొక్క రన్నింగ్ రేస్ లో ఉన్నారో లేదా అనేటువంటిది ఆలోచించాల్సిన బాధ్యత పార్టీ అధినేత ఉంది, మాది కాదు. ప్రభాకర్ చౌదరి గారు, మీరంటే తెలియని వారు ఉండరు. అవినీతికి వ్యతిరేకంగా ఒక సంస్థ, ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా ఒక సంస్థ పెట్టి మీరు పోరాటం చేశారు, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతపురం సిటీ అంటే తెలుగుదేశం పార్టీ ఎవరంటే ప్రభాకర్ చౌదరి గుర్తొస్తారు. ఎందుకు ఇంత టఫ్ టైంలో తెలుగుదేశం పార్టీకి మీరు గుర్తు రాలేదనేదే నా ప్రధానమైన ప్రశ్న. మీరు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారంటే ఏ ప్రయోజనాలు ఆశించి దగ్గుపాటి ప్రసాద్ వైపు మొగ్గు చూపారు? ఏ ప్రయోజనాలు మీరు నెరవేర్చరని ఈరోజు మిమ్మల్ని పక్కన పెట్టారు? ఏ తరహా ప్రయోజనాలు అవి? అంటే మేము నిజాయితీగా ఉండి మేము నిజాయితీగా ఉండి 100 కోట్లు ఖర్చు పెట్టలేమనేటువంటి భావన పార్టీ వచ్చిండొచ్చు కదా. వ్యాపారస్తులైతే 100 కోట్లు వ్యయం చేసి ఎన్నికల్లో నిలబడతానటువంటిది. అంటే ఒకటి సతీష్ గారు, నా ఆలోచనకి నేను రిలైజ్ అయినది ఏంటంటే, రాజకీయాల్లో సర్వీస్ కోసం రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తుల కంటే రాజకీయాన్ని వ్యాపారం చేసుకుని వ్యాపారాన్ని రాజకీయంగా మార్చుకున్న వ్యక్తులైతేనే భవిష్యత్తులో రాజకీయాల్లో సర్వైవ్ అవుతారేమో, ఇది రాజకీయంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమో అనేటువంటి అభిప్రాయం నేను వచ్చాను. సరే, ఏదేమైనప్పటికీ కూడా దాన్ని కాలమే నిర్ణయిస్తుంది. దీని మీద అంటే ప్రభాకర్ చౌదరి గారు, మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. మీరు గతంలో శాసనసభ్యుడిగా పనిచేశారు. నేను మీకు ముందు నుంచి నేను కూడా పరిచయమైన వ్యక్తినే. ఏ శాసనసభ్యుడైనా, ఏ పార్టీ అభ్యర్థి అయినా, ప్రధాన పార్టీ అభ్యర్థులుగా మీరు ఎంత ఖర్చు పెడతారు ఈసారి నియోజకవర్గానికని పార్టీ అధినేతలు అడుగుతారు, తర్వాత మీరు చెప్తారు ఇవన్నీ. అంటే ఆ తరహా డిస్కషన్ ఏమైనా జరిగిందా? మీరు ఫైనాన్షియల్గా ఇంత నేను పెట్టుకోలేనని ఏమైనా చెప్పారా? ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్సే కీలక పాత్ర ఏమైనా పోషించాయా ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేయడంలో? ఓపెన్గా చెప్పండి. మీరు సతీష్ గారు, నేనేంటంటే నాకు ఓపెన్గానే 6 ఎన్నికలు నేను చేశాను. అవును. ఒక ఎన్నిక సైకిల్ గుర్తు లేకుండా పార్లమెంట్ కంటెస్ట్ చేస్తే 1,00,000 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశారు 2004లో. ఇదే పరిస్థితిలో 94లో ఓడిపోయా. ప్రత్యక్ష ఎన్నికలో మున్సిపల్ చైర్మన్ గెలిచాను, మళ్ళీ 14లో గెలిచాను. అంటే రకరకాలుగా పడ్డాం. అప్పుడు ఎన్నికల్లో ఆస్తులు అమ్ముకొని కూడా రాజకీయాలు చేశాం, దాంట్లో అనుమానం లేదు. తర్వాత ఎవరైనా ఒక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి ఆస్తుల తెగనమైనా కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయాల్లో సహజమైనదే. కానీ ఆ ఖర్చు కూడా కష్టపడి కార్యకర్తలు మమేకమైనందుకు కార్యకర్తలు బాగోగులు చూసుకొని వ్యయం చేస్తాం. ఎవరైనా రాష్ట్రంలో ఏ పార్టీ వాడైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే వ్యయంతో పాటు ఎన్నికల్లో నిలబడాలన్నప్పుడు అతనికి 10 రూపాయలు ఖర్చు అయితే కొత్తవాడికి 20-30 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఎవరు ఉండరు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత మనం తిరిగి గెలవాలనే 5 సంవత్సరాలు వ్యాపారాలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా అన్ని నష్టపోయి పనిచేసి ఉంటాం. ఎందుకు? కార్యకర్తలతో. ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యే అయినా కాకపోయినా నా గౌరవం సమాజంలో నాకు ఎక్కడ పోదు. ఇంకా ఎమ్మెల్యే కాకపోతే బయట అనేక ప్లాట్ఫారాల్లో సమాజం గురించో లేదా రాజకీయ అవినీతి గురించో అక్రమాల గురించో మాట్లాడడానికి ఒక ప్లాట్ఫారాలు దండిగా మీ బోటి ఛానల్స్ ఉంటాయి, ప్లాట్ఫారాలు ఉంటాయి. కానీ కార్యకర్తలు నమ్మినటువంటి కార్యకర్తలకి న్యాయం చేయలేకపోయినామే, వాళ్ళు
దాని ద్వారా న్యాయం జరుగుతుంది మాకు అనేటువంటి భావన ఆవేదన కలిగినప్పుడు వాళ్ళు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు మనసు కలిసివేస్తుంది, ఆవేదన కలుగుతుంది, బాధ అవుతుంది. అది ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికైనా ఆ నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేసిన వ్యక్తులకి అలాంటి పరిస్థితి కలిగిన వానికే ఆ బాధ తెలుస్తుంది. భవిష్యత్తులో ఎవరికైనా ఎవరైనా ఆలోచించాలి. ఆ విధంగా కాకుండా మేము ఏం చేసినా నిర్ణయాలు తీసుకుంటే సరైన నిర్ణయం అని అనుకోవడం అనేటువంటిది కాలమే నిర్ణయిస్తుంది. రేపు 10 గంటలకి మేము ఆ ఆత్మీయ కలయిక అని చెప్పి అందరం కూడా శ్రేయోభిలాషులు అందరూ కూడా పిలిచి ఒక సదస్సు నిర్వహిస్తున్నాం. అందరి అభిప్రాయాలు తీసుకొని రాజకీయాల పట్ల జరిగిన పరిణామాల పట్ల అందరితో కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావాలని చెప్పి రేపు సమావేశం కూడా ఏర్పాటు చేశాం. సతీష్ గారు రైట్. ప్రభాకర్ చౌదరి గారు, మీ అనుచరులు, మీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఉండొచ్చు, నేను కాదంటం లేదు, కానీ హద్దులు దాటుతున్నట్టుగా అనిపించడం లేదా? అటు కార్యాలయాలపై దాడులు చేయటం, ఫ్లెక్సీలను కాల్చడం, అంతకు మించి 2 భార్యాభర్తలు ఆత్మహత్యత్నం చేసుకున్నారు ఈరోజు మీకు టికెట్ రాలేదని. నేను అందుకని చేతులు జోడించి వాళ్ళందరిని అడిగా. నిన్నటి రోజు ఒక హాస్పిటల్లో ఒక అతను ఉన్నాడు, ఇంకా డిశ్చార్జ్ కాలేదు. ఈరోజు ఒకటి విషమ పరిస్థితి ఉంది, ఒకరు హార్ట్ స్ట్రోక్ వచ్చి రకరకాలుగా ఉంటే నేను ఒకటే బ్రతిమలాడుతున్నా, వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తున్నా, దేనికోసమో మీరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడద్దండి అని గట్టిగా చెప్తా ఉన్నా. వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దీనివల్ల ఒరిగేదేం లేదు. ఎమ్మెల్యేను 3 అక్షరాలతో ఏమి కాదు, మిమ్మల్ని నేను ఎలా కాపాడుకోవాలో నేను కాపాడుకుంటా. దాంట్లో ఏదో ఒక పార్టీ అండనో లేదా ఇంకొక ప్రభుత్వం ఏదో ఉంటేనో భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమాజంలో అనేక సంవత్సరాలు మనకు అధికారం లేకుండా కూడా సామాజిక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశాం. ఫ్యాక్షన్ మీద కావచ్చు, కరప్షన్ మీద కావచ్చు, నేను మార్గాలు చూపిస్తాను అని చెప్పి చెప్తూ వాళ్ళకి భరోసా ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఏదైనా ఈ దురదృష్టకర సంఘటన, అలాంటి సంఘటనలు జరిగినప్పుడే నమ్మిన వాళ్ళని మేము ఈ విధంగా వాళ్ళ విశ్వాసాన్ని అధినాయకుడు కానీ పార్టీ కానీ వమ్ము చేసింది అనేటువంటి బాధ మాలో ఉంది, ఆవేదన ఉంది. దానికి కాలమే దానికి సమాధానం చెప్తుంది. సతీష్ గారు, ప్రభాకర్ చౌదరి గారు, స్ట్రైట్ గా చెప్పండి, మీకు టికెట్ రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడా, నారా లోకేషా? మీ మనసులో ఏముంది? నా మనసులో నేను నారా లోకేష్ లేదా చంద్రబాబు నాయుడు కాదు, మేము అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి పార్టీలో పనిచేస్తా ఉన్నాం. నందమూరి తారక రామారావు గారు పిలుపు మేరకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి అధికార పార్టీలో ఉండి వేలాది మందితో పోయి ఎన్టీఆర్ దగ్గర జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశాం. నేను చంద్రబాబు నాయుడు గారే నాకు బాధ్యుడు తప్ప నేను ఇంకొకరి మీద నింద వేదలుచుకోలేదు. ఎందుకంటే తెలియనటువంటిది ఆయన మీద నా దగ్గుపాటి ప్రసాద్ టికెట్ రావడం వెనక నారా లోకేష్ ఉన్నారు, ఆయన మాటే పనిచేసింది, ఆయన వల్ల ఆయన టికెట్ సంపాదించుకోగలిగారు అనేది టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది, మీ జిల్లాలో కూడా చర్చ జరుగుతోంది. అందుకు నేను ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది. జరుగుతూ ఉంది. యు ఆర్ అబ్జల్యూట్ రైట్. ఆ ప్రచారం అయితే ఉంది. నేనేదో పెద్ద మొత్తంలో ఏదో ఇచ్చారనేటువంటి ఆ ప్రచారం కూడా జరుగుతోంది. నాకు నేను పని చేసింది నమ్ముతున్నానంటే ప్రజలు, నేను నమ్మకపోయినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కదా. నేను నమ్మకపోయినా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధినాయకుని ఆదేశాల ప్రకారం మేము ఆయన కోసం పనిచేశాం. ఆయన ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకుంది, మేము ఆయన్ని అడగాల్సిన హక్కు మాకుంది, అడిగే హక్కు కూడా మాకుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు కష్టపడ్డాం కాబట్టి. కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. నారా లోకేష్ బాబు గారికో లేకపోతే ఇంకోరికో ఆ బాధ్యత ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అది తండ్రి కొడుకుల మధ్య వాళ్ళ ఉన్నటువంటి బంధంలో ఏ సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారా, ఏకపక్షంగా తీసుకున్నారా అనేటువంటిది ఇక్కడ అప్రస్తుతంగానే నేను అనుకుంటున్నా. అధినాయకుడి నిర్ణయమే శిరోధార్యం కాబట్టి అధినాయకుడు చెప్పిన ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాం. అధినాయకుని కుమారుడిగా ప్రధానంగా ఆల్ ఇండియా పార్టీ జాతీయ ప్రధాన ఆయన ఏమైనా కార్యక్రమాలకు వస్తే కూడా మేము సపోర్ట్ చేసి దాన్ని అంతా కూడా పార్టిసిపేట్ చేశాం. బట్ అధినాయకుని నిర్ణయమే ఆ బీఫారాల మీదనో లేదా నిర్ణయాలు తీసుకున్న దాంట్లో అధినాయకుని సంతకాలు ఉంటాయి కదా, ఆయన నిర్ణయం అనేది సరైనది కాదని నేను ఇప్పటికి కూడా అనుకుంటున్నా. ఈ సరైన నిర్ణయం అయితే కాదు. అంటే మీకు టికెట్ రాలేదని బాధపడుతున్న వాళ్ళు, మీకు టికెట్ రాలేదని అగత్యాలకు పాల్పడుతున్న వారు, మీకు టికెట్ రాలేదని నిరసన తెలుపుతున్న వాళ్ళు, మీకు టికెట్ రాలేదని ఫ్లెక్సీలను కాల్చుతున్న వాళ్ళు, అనంతపురం అర్బన్ టికెట్ను చంద్రబాబు నాయుడు లోకేష్ డబ్బులకు అమ్మేసుకున్నారు అని ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు దానికి సతీష్ గారు, ఎవరైనా కష్టపడని వ్యక్తులకి ఆడ సీట్ ఇచ్చినప్పుడు
ఎందుకు ఇచ్చారు, ఇతనిలో ఉన్నట్టు అర్హతలు ఏంటని చెప్తే ఆర్థికపరమైన ఏమైనా లావాదేవీలు ఉంటే బయట మేము ఆర్థికపరమైన లావాదేవీల ద్వారా అక్కడ మేనేజ్ చేసుకున్నామని చెప్పి ఎవరైనా ప్రచారం చేస్తే కార్యకర్తలు ప్రజలు విశ్వసిస్తారు. నా బోటానికి ఇస్తే 5 ఏళ్లు పని చేస్తున్నాం కాబట్టి మా యొక్క ఆర్థికపరమైన అంశాల పరంగా పోల్చుకుంటే మీకంటే దగ్గుపాటి ప్రసాద్ ఆర్థిక పరిపుష్టి గల నేతనా? అనుకోవాల్సిందే కదా. ఆర్థిక పరిపుష్టిగా ఉన్నటువంటి వ్యక్తి అనే కదా, ఆర్థిక పరిపుష్టిగా ఉన్నాడనే కదా నాకంటే. ఇప్పుడు ఎడ్యుకేషన్ సైడ్ కావచ్చు, సర్వీస్ సైడ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ సైడ్ కావచ్చు, కార్యకర్తలు ఆరోపిస్తున్నట్టు మీ టికెట్ అమ్ముడుపోయిందా అని కార్యకర్తలు నేను చెబితే కూడా వినలేని పరిస్థితిలో ఉంది. జరిగింది, ఏదో జరిగింది, నీకు మోసం జరిగింది అనేటువంటి భావన ఉంది తప్ప నేను వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇదో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఆఫీసులకు కానీ ఇంకో చోట దాడి చేయొద్దంటే వాళ్ళు ఆగ్రహవేశాలతో అసంతృప్తితో ఉన్నారు. సహజంగా మరి అది ఎట్లా సర్దుమనగాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకనే రేపు సమావేశం పెట్టి అందరికి కూడా అప్పీల్ చేద్దామని అందరం నమ్మన్నాం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు సాయంకాలం నిర్ణయం తీసుకున్నాం. ఫోన్లు చేసి చెప్పమని చెప్పాను. రేపు సదస్సు నిర్వహించి భవిష్యత్తు కార్యక్రమాన్ని మేము చిన్న ప్రణాళికని రేపు నిర్ణయిస్తాం. అంటే ప్రభాకర్ చౌదరి గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన రాప్తాడు మండల అధ్యక్షుడు కూడా పనిచేశారు, ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అంటున్నారు. అంటే పరిటాల ఫ్యామిలీ ఏమైనా ఉందా మీకు టికెట్ రాకపోవడం వెనక? ఇప్పుడు పరిటాల ఫ్యామిలీ ఉందా అంటే పరిటాల ఫ్యామిలీకి అంత నా మీద ఉండాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సత్యసాయి జిల్లా వేరు, అనంతపురం జిల్లా వేరు. అవును. తర్వాత ఆ విధంగా నేను అనుకోవడంలే. ఎవరి పాత్ర ఉందా ఎవరి పాత్ర లేదా అన్నప్పుడు కూడా నేను అడిగే హక్కు నాకుంది. పార్టీలో చంద్రబాబు నాయుడు గారే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, పునరాలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలా, పార్టీ తీసుకోవాలా. అంతే తప్ప ఎవరెవో చెబితే విన్నారంటే మేము ఆ రోజు పార్టీకి 5 ఏళ్ళు పనిచేసినప్పుడు వేరే ఎవరో చెప్తే మేము 5 ఏళ్ళు పని చేయలేదు కదా. తర్వాత జేసీ పరిటాల ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు ఆ జిల్లా వేరు, మా జిల్లా వేరు. దీంట్లోకి వాళ్ళ జోక్యం ఉండదు. ఉన్నా కూడా వింటారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఎవరి నియోజకవర్గాలు వాళ్ళకే అక్కడే అదే మీరున్నారు. బట్ ఆ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి అయినా కూడా పరిటాల శ్రీరామ్కే ధర్మవరం సీట్ లేదు కదా. అంటే వాళ్ళు చెప్తే వింటాడని కూడా అనుకోవడం లేదు. కారణం ఏంటంటే పార్టీలో ఎవరికి వాళ్ళు అంటే ఈ రాబిన్సన్ మా టీంలో రకరకాల టీంలు ఉన్నాయి. మరి రకరకాలుగా ఈ ఎన్ఆర్ఐలు అందరూ కూడా కావాలని అడుగుతారు. అర్బన్లో ఏదో మాకు అందరికంటే చాలా సులువైన సీట్ అని చెప్పి అనుకున్నారు. ఎవరు పెట్టినా గెలుస్తారులే, సైకిల్ గుర్తిస్తే అనేటువంటి ఆలోచనకి నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఇచ్చారు అతనికి. మంచిదే కదా. అంటే మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆయన బహిరంగంగా చెప్తున్నారు, సర్వేలు చేయించాము, ఐవీఆర్ఎస్ కూడా చేశాము, ఐవీఆర్ఎస్ చేస్తే ఇతనే మంచి అభ్యర్థిని వచ్చింది, అందుకే టికెట్లు ఇచ్చామని చాలా సందర్భాల్లో చెప్తున్నారు. అంటే అటు సర్వేలు మీకు ప్రతికూలంగా వచ్చాయి అనుకోవాలా, లేదంటే ఐవీఆర్ఎస్ అభిప్రాయ సేకరణ కూడా వ్యతిరేకంగా వచ్చింది అనుకోవాలా? సతీష్ గారు అదే ఇప్పుడు అందుకనే, ఎందుకంటే నేను అనంతపురంలో బుక్ కబ్జాలు చేశా, అవినీతికి పాల్పడ్డా, రౌడీజం గుండాయిజం చేశాం, తర్వాత ఆస్తులు దోచుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలను చేసింటేనే కదా నాకు ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. మరి ఈ కార్యక్రమాలన్నీ చేసిన వ్యక్తిని కాబట్టే నాకు రావడం లేదు అని నేను అనుకుంటున్నా. తప్పుడు పనులు చేశాం, మేమంతా కూడా పార్టీకి పని చేయలేదు, ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో కాంట్రాక్టులో కమిషన్ కొట్టాం, దౌర్జన్యాలు చేశాం. కాబట్టి ఆ రోజు ఓడగొట్టారు. మళ్ళీ ఇప్పుడు మాకు అవన్నీ అంత ఆ చెడ్డ పేరు ఉంది కాబట్టి సర్వేలు మాకు రాలేదేమో. ఆయన మదర్ తెరీసా వారసుడో మహాత్మా గాంధీ వారసుడేమో, మరి ఆయనకు సర్వేలు వచ్చాయేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మంచి వ్యక్తులు అని ఆ బేరీ చేసుకున్నప్పుడు నేను అదే కదా భావించాల్సింది. ఆ మాట అన్నప్పుడు మా అర్హతలన్నీ అవి లేవేమో అని. ఓకే, ప్రభాకర్ చౌదరి గారు, మీకు టికెట్ రాలేదు, మీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీకు టికెట్ రాలేదని తెలుగుదేశం పార్టీ నేతలు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, మీ అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి ఎవరైనా తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏమైనా మాట్లాడారా? ప్రభాకర్ చౌదరి ఇది కరెక్ట్ కాదు, కొంచెం అర్థం చేసుకోవాలి, వెనక్కి తగ్గండి అని ఎవరైనా చెప్పారా? నాతో ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఈ ప్రస్తావన తీసుకురాలేదు. ఎవరో ఒక ఆయన మాకు ఉన్నటువంటి సమన్వయకర్త ప్రయత్నం చేస్తే నేను ఫోన్ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఏముంది మాట్లాడడానికి, ఇప్పుడు కార్యకర్తలను సమాధానించడానికి నాకు కూడా టైం పడుతుంది. కార్యకర్తలు చెబితే కూడా నా మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే
వాళ్ళ బాధ అది, వాళ్ళ ఆక్రోశం అది. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు నష్టపోయారు. కాబట్టి వాళ్ళకి హక్కు ఉంది పార్టీ మీద కానీ అధినేత మీద కానీ బాధపడడానికి. మేమంతా కూడా, ఎందుకంటే పార్టీ అందరిది, తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఉంది కాబట్టి మేమంతా పని చేశాం కాబట్టి అందరికి కూడా హక్కు ఉంది. సో ఆ విధంగా బాధపడినప్పుడు తప్పకుండా భరించాల్సిన పరిస్థితి మాకే ఉంది, పార్టీకి కూడా ఉంది. ప్రభాకర్ చౌదరి గారు ఈ విధంగా టికెట్ మిస్ అయిన వాళ్ళు, టికెట్ రాని నేతలతో చంద్రబాబు నాయుడు 1-2 రోజుల తర్వాత స్వయంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మీకు ఫోన్ చేసి మీ పార్టీ అధినేత ప్రభాకర్ చౌదరి పరిస్థితి అర్థం చేసుకోండి, ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తే ప్రభాకర్ చౌదరి వెనక్కి తగ్గుతారా? రేపు నేను నా అనంతపురం నియోజకవర్గము, అనంతపురం జిల్లాలో కష్టాల్లో నష్టాల్లో వేరే నియోజకవర్గాలు కూడా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నా. నేను ఎందుకంటే ఇప్పుడు మేము అసమర్థుడు అనర్హుడు అని నిర్ణయించుకున్నారని మీరు చెప్పిన కోవలోనే మాకు అనర్హత వచ్చింది అన్నప్పుడు ఇంకా భవిష్యత్తులో ఏదో ఇస్తామని చెప్పే అర్హత కూడా పొందేటువంటి అవకాశం మాకు లేదు. అదే అంటే ఆయన మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి నేను కార్యకర్తలతో మమేకమయ్యాను. కార్యకర్తలందరూ కూడా కూర్చొని వాళ్ళ అభిప్రాయం తీసుకొని భవిష్యత్తు కార్యక్రమం ప్రకారం రేపు నిర్ణయం తీసుకొని పోతున్నాం. నేను అది అడుగుతున్నా సార్, ఇప్పుడు భవిష్యత్తు కార్యకర్తల అభిప్రాయానికి పెద్దపీట వేస్తామంటున్నారు. కార్యకర్తలు లేదు ఇంకా పార్టీ ఇంతగా మనకి అన్యాయం చేసినప్పుడు మీరు పార్టీలో ఎందుకుంటారని ఒకవేళ ఆ అభిప్రాయం ఎక్కువగా వస్తే మరి పార్టీని వీడుతారా? నేను కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పోతాను. నాకు అనేక దశాబ్దాలుగా కొన్ని కుటుంబాలు నాతో నడిచాయి, ప్రయాణం చేశాయి. నేను రాజకీయాల్లో 83లో ఉన్నాను, అప్పటి నుంచి అనేక కుటుంబాలు. అదేవిధంగా మధ్యలో కూడా చాలామంది చేరారు. పార్టీ కోసం నచ్చజెప్పి విద్యావంతుల్ని, మేధావుల్ని చాలామందిని కూడా పార్టీలో చేరండి అని చెప్పి తీసుకుని వచ్చాం. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నేను వాళ్ళకి చెప్తే వాళ్ళ మాట మీద నడవాల్సిన అవసరం నా మీద ఉంది. అంటే కార్యకర్తలు మిమ్మల్ని లేకపోతే మేము లేవు. మేమే కాదు, కార్యకర్తలు లేకపోతే మాట్లాడండి సార్, మాట్లాడండి. నా దగ్గర ఉంటున్నారు పొద్దు నుంచి సాయంకాలం వరకు. కార్యకర్తలు లేకపోతే ఎమ్మెల్యేలు లేరు, రాజకీయ పార్టీలు కూడా లేవు. రాజకీయ పార్టీలు మనుగడ సాధించాలంటే కార్యకర్తలే ప్రధానం. ప్రజల ఓట్లు వేసేటువంటి అవకాశం ఉన్నా ప్రజల్ని ఒప్పించడానికి కార్యకర్తలు పోయి ప్రజల్లో పని చేస్తే తప్ప మనుగడ సాధించలేరు. ఏ నాయకుడైనా కార్యకర్తలు లేకుండా, ఆ పార్టీలో ఎవరు లేకుండా నేను డైరెక్ట్గా ప్రజలతో ఓట్లు వచ్చాయని చెప్పి ఎమ్మెల్యేలో, ఎంపీలో, ప్రజాప్రతినిధులు అనుకుంటే అది కేవలం అది అబద్ధంగానే, మనం అసత్యంగానే మనం భావించాలి. వాళ్ళ మీద ఆధారపడ్డాం, వాళ్ళు మన కోసం నిలబడ్డారు, వాళ్ళ కోసం నిలబడాల్సిన అవసరం నా మీద ఉంది. అంటే ఇప్పుడు మరి కార్యకర్తల మనోభావాలను గుర్తించలేదు, కార్యకర్తల మనోభావాలను పార్టీ గుర్తించలేదు, మరి పార్టీ మనోభావాలని ప్రభాకర్ చౌదరి గుర్తించరా? నేను కార్యకర్తల మనోభావాల ప్రకారం నేను పోతాను అని చెప్తున్నా మీకు సతీష్ గారు. వాళ్ళు ఏం నిర్ణయం, వాళ్ళు ఎట్లా నడిపిస్తే అట్లా ఆ మార్గంలో నేను పయనిస్తాను. ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది సార్ టికెట్ రాకపోవడంపై? వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా నేను పోల్చు ఎలా ఫీల్ అవుతున్నారో మీరు చూస్తున్నారు కదా. నిన్న సూసైడ్ అటెంప్ట్స్ జరిగాయి, ఒక స్ట్రోక్ వచ్చి ఒకరు పడిపోయారు, ఫిట్స్ వచ్చి పడిపోయారు హాస్పిటల్కి. ఉదయం వచ్చి భార్యాభర్త ఇదారు. అంటే తెలుస్తూ ఉంటే ప్రతి వాళ్ళు వస్తూ ఉంటే నిజంగా బాధాకరం. ఎందుకంటే ప్రాణాలతోనూ వాళ్ళ జీవితాలతోనూ మన రాజకీయ అవకాశాల కోసం చెలగాటం ఆడడం కరెక్ట్ కాదు కదా. ఎవరైనా ఆ పాపం ఉసురు మా కొట్టుకుంటుంది కదా. అందుకనే మనోధైర్యంతో ఉండండి అని చెప్పి అప్పీల్ చేస్తున్నాం. సరైనది కాదని చెప్తున్నాం ఇది. ఎందుకంటే ఒక కుటుంబంలో పోగొట్టుకున్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. వాళ్ళు అసలు అంత త్యాగాలకు సిద్ధమవుతారని నేను కూడా ఊహించలేదు. ఎంత నమ్మకం పెట్టుకున్నారు, ఎంత విశ్వాసంతో ఉన్నారు, వాళ్ళని ఆ విశ్వాసాన్ని నేను వమ్ము చేశానా అనేటువంటి బాధ కలుగుతూ ఉంది. ఒకరు చంద్రబాబు నాయుడు మీతో మాట్లాడాలి, ఉండవెళ్ళి రమ్మని అడిగితే, లేదంటే హైదరాబాద్ రమ్మని అడిగితే వెళ్తారా? రేపు 10 గంటలకి సదస్సు పెట్టి కార్యకర్తల మనోభావాల ప్రకారం మాట్లాడి వాళ్ళ నిర్ణయాన్ని ప్రకారం నేను పోతాను అని చెప్తున్నా. ఆయన పిలిస్తే అంటే అది కార్యకర్తలను అడుగుతాను, కార్యకర్తలు చెప్తారు. కార్యకర్తల ప్రకారం పోవాల్సి వస్తుంది కదా. ఎందుకంటే ఆయన నన్ను పార్టీ మమ్మల్ని విస్మరించినప్పుడు అధినాయకుని కోసం. ఇంకోటి సతీష్ గారు, గత శాసనసభలో ఒకరోజు కూడా గైర్హాజరు కాని ఎమ్మెల్యే నేనే. ఈ రాష్ట్రంలో
ఎమ్మెల్యేలకు స్టిక్కర్లు ఇస్తారు. ఒక్క స్టిక్కర్ మా ఫ్యామిలీ కానీ నేను కానీ వినియోగించుకోకుండా ఇచ్చిన స్టిక్కర్లు ఈ రోజు కూడా ఆ సీల్ కూడా ఓపెన్ చేయకుండా ఉన్నాయి. అంటే హోదా శాశ్వతం కాదు. టోల్ గేట్ దగ్గర అక్కడ ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఒక నిబద్ధతతో నిజాయితీగా బతికాం. అవినీతి ఎక్కడే కానీ చేయకోకున్నటువంటి వ్యక్తిని నేను. ఎవరు కూడా ఈ రాష్ట్రంలో అవినీతి పడడం నన్ను నా శత్రువులు కూడా అనలేరు. అంత నిబద్ధతతో నిజాయితీతో బతికినందుకు మాకు ఇచ్చిన బహుమానంగా మేము భావిస్తున్నాం. అంటే ప్రభాకర్ చౌదరి గారు కేవలం మీరు అనంతపురం అర్బన్ కే పరిమితమైన నేత కాదు, జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ అనుచరులు ఉన్నారు, మీ అభిమానులు ఉన్నారు. ఒకవేళ ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోతే అనంతపురం అర్బనే కాదు మిగతా నియోజకవర్గాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్న అభిప్రాయం అసలు పార్టీకి లేదా? ఎందుకు లేకుండా అయిపోయింది? అంటే ఇతర నియోజకవర్గాల్లో బలం లేదనుకుండొచ్చు నాకు. తర్వాత మీరు త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ని పిలిపించి రవీంద్రబాద్లో ప్రోగ్రాం అంటే ప్రతిసారి జీవితంలో లంచం ముట్టిన ఉద్యోగస్తులకి మా సంస్థ ద్వారా ఫ్యాక్షన్తో పాటు అవే ఫ్రమ్ కరప్షన్ అని చెప్పి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నాం సొంత డబ్బులు ఖర్చు పెట్టి. కారణం ఏంటంటే మంచిని పెంచుదాం చెడుని తుంచుదామని. మేము మంచిని పెంచుదాం చెడుని తుంచుదాం అనేటువంటి విధానమే తప్పేమో అనిపిస్తూ ఉంది నాకు రాజకీయ పార్టీల పరంగా ఆలోచించినప్పుడు. అది మీ వ్యక్తిగత కార్యక్రమం, దానికి మీరు రాజకీయాలు ఆ కార్యక్రమం చేస్తున్నాం అయినా కూడా పార్టీ గుర్తించలేదంటే అంటే సతీష్ గారు రాజకీయాల్లో కానీ మీ జర్నలిజంలో కానీ నిజాయితీ పనులు కూడా ఉండడం తప్ప? ఉండాలి సార్, ఉండాలి. నిజాయితీ పరులే కొరవడినప్పుడు రాజకీయాలు భ్రష్టు పట్టాయని చెప్తున్నాము. ఇంకా ప్రశ్నించేవాడు కూడా కాదు, నిజాయితీని కాపాడేటువంటి వ్యక్తులు కూడా లేనప్పుడు ఇంకా రాజకీయాలు ఎందుకు? రాజకీయాలు పార్టీలు కానీ ప్రజల యొక్క సంక్షేమం కోసం ఉండాలా. అవసరం వస్తే ఎక్కడైనా అన్యాయాలు జరుగుతూ ఉంటే ప్రశ్నించే వాళ్ళు ఉండాలా. ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరి దారిన వాళ్ళు పోవాలా, నిజాయితీ ఉండకపోయినా పర్వాలేదు అనేటువంటి భావన వస్తే మనుగడ ఎక్కడుంటుంది, మానవ మనుగడ ఎక్కడుంటుంది? కరెక్టే. సమాజం గురించి మాట్లాడారు, ప్రశ్నించారు. 5 ఏళ్లు పార్టీ నిర్ణయాలని, పార్టీ నియమావళిని తూచా తప్పకుండా పార్టీ నిర్దేశించిన అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మీ పార్టీ నేతలు అటు యోగాలం కానీ మిగతా కార్యక్రమాలకు వచ్చినప్పుడు మీ బాధ్యతలు మీరు నిర్వర్తించారు. కానీ మరి ఫలితం చూస్తే ఇలా ఉంది. అవును, అందుకనే చెప్తున్నా. ఒకటి సతీష్ గారు, ఒక అధినాయకుడిని నియోజకవర్గంలో నాయకుడు నమ్ముతాడు. ఆ నియోజకవర్గం నాయకుడు కింది వాళ్ళని నమ్ముతాడు. ఆ కింది వాళ్ళు మరి కింది వాళ్ళ మీద ఆధారపడతారు. ఇట్లా మళ్ళీ కిందివాడు పైవాడిని, పైవాడు పైవాడిని నమ్మి విశ్వసించి పనిచేసేటువంటి పరిస్థితి రాజకీయాల్లో. ఆ విధంగా నమ్మకాలు ఒమ్మైనప్పుడు ఇక ఆ బాండింగ్ అనేది ఉండదు కదా. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, మీకేం న్యాయం జరిగినప్పుడు మాకేం న్యాయం జరుగుతుంది పార్టీలో అనేటువంటి ప్రశ్న వేస్తూ ఉంటే నా దగ్గర సమాధానం లేదు. అంటే వేరే పార్టీ నేతలు ఎవరైనా టచ్లోకి వచ్చారా ప్రభాకర్ చౌదరి గారు? రాజకీయాల్లో రాజకీయ పార్టీ వేరే పార్టీ వాళ్ళు టచ్లోకి వచ్చారంటే జనరల్గా కొంతమంది ఫోన్లు చేసిండొచ్చు. అంటే నాకున్నటువంటి సాన్నిధ్యం వల్ల ఏంటి పరిస్థితి అని అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. నీకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. వేరే రాజకీయ పార్టీ వాళ్ళు గతంలోనే 2019 ముందే నాకు ఆఫర్లు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో సెక్యులర్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని, సరే తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారు పిలిచారు, వచ్చాను. వచ్చిన తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, దౌర్జన్యాలను వ్యతిరేకించాం. మా సొంత పార్టీ వాళ్ళు అనంతపురం ఏదైనా కబ్జాలు చేయాలంటే కూడా అండగా నిలబడ్డాం. బలహీనులకి బలవంతులతో పోరాడాం. నంద్యాల, కర్నూలు 2 పార్లమెంట్లు ఇచ్చినా కూడా 60 పనిచేశా. రాజకీయ పార్టీలు లేకుండా 2004లో బయటపడినప్పుడు కూడా అవే సంస్థ ద్వారా కర్నూలులో హత్యల మీద, అదేవిధంగా కడప, అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో పర్యటించాం. పుస్తకాలు ప్రింట్ చేసి ఫ్యాక్షన్ మీద ఇచ్చాం, సీడీలు ఇచ్చాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి డిబేట్లు పెట్టాను, సదస్సులు పెట్టాను. సొంత డబ్బులతో పెట్టాం. కారణం ఏంటంటే రాయలసీమలో ఈ ముఠా కక్షలు పోవాలా, ప్రశాంతంగా ఉండాలని. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈ శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు పార్టీలకు రమ్మని పిలిస్తే పోయాం. శాసనసభ్యుడిగా నిబద్ధతతో నిజాయితీగానే పనిచేశాం. దీని మూలాన శాసనసభలో కూడా అనేక చర్చల్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి వీలవుతుందని. మా చర్చల వల్ల ప్రయోజనం ఉందా లేదా అనేటువంటిది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్, అభయ గోల్డ్ది మొట్టమొదట ప్రశ్న నేను వేశా. తర్వాత కాలంలోనే అది మళ్ళీ ఇష్యూ అయింది. బిగినింగ్లో నా దగ్గర వచ్చినప్పుడు నేనే మొట్టమొదట ప్రశ్న వేశాను. తర్వాత ఈ కార్లకి నీలి బల్బులు వేసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి రైజ్ చేసిన వాడిని నేనే. అదేవిధంగా ఆటో దొల్ల వ్యక్తులకి అవసరమా చదువు గుర్తుంటే చాలని అడిగాం.
తర్వాత బుడగ జంగాలు రిజిస్ట్రేషన్. అంటే సామాజిక పరంగా అధికార పార్టీలో ఉన్నా కూడా నేను సమస్యల పట్ల మాట్లాడాం చాలాసార్లు, చాలా విషయాల్లో జోక్యం చేసుకున్నాం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పని చేద్దామని చేశాం. కానీ దాంట్లో మా స్వప్రయోజనాల కోసం ఎక్కడా వినియోగించుకోలే. మేము లైసెన్స్, పర్మిట్లో, కాంట్రాక్ట్లో తీసుకోలే. అది పార్టీ అధినేతని అండగా నిలిచాం. ఆ శాసనసభలో కూడా ఉన్నటువంటి పార్టీని కాపాడడానికే ప్రయత్నం చేశాం వీలైనంత వరకు, మంచి జరిగినప్పుడు. ప్రభాకర్ చౌదరి గారు, అంటే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ప్రభాకర్ చౌదరి పార్టీ మారే సూచన ఏమైనా ఉందా, ఛాన్స్ ఉందా? అంటే నేను సతీష్ గారు పార్టీలు రాజకీయంగా ఇది ఎందుకంటే భవిష్యత్తులో హైదరాబాద్లోనో అమరావతిలోనో ఒక సదస్సు పెట్టి కొంతమంది భావసారూప్యత కలిగిన వాళ్ళందరూ కూడా కలుపుకొని రాజకీయాల్లో మేము ఇవ్వడగలమా లేదా అనేటువంటి అనుమానం నాలో కదులుతూ ఉంది. కానీ కార్యకర్తలు ఇలాంటి అటెంప్ట్ చేసినప్పుడు కసి పెరుగుతూ ఉంది, లేదు కొనసాగాలని. ఈ రెండిటి అంతర్మదనంతో మేము సతమతం అవుతున్నా, నిర్ణయం తీసుకోలేకపోతున్నా. నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చి సమాజంలో రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉంటాయి, రాజకీయాల్లో కొనసాగడం వేరు, పార్టీ మారడం వేరు, ఈ రెండిట్లో ఏం జరగచ్చు రేపు? అదే రాజకీయాల్లో కొనసాగాలనుకున్నప్పుడు పార్టీలు మారచ్చు, మారకపోవచ్చు. కానీ రాజకీయాలు వద్దనుకున్నప్పుడు పార్టీలు మారాల్సిన అవసరం ఉండదు కదా సతీష్ గారు. ఎందుకంటే ఈ కలుషితమైన రాజకీయాల్లో అదేవిధంగా ఈ కారు చిటికట్లో కాంతిరేఖలు కూడా అక్కడక్కడ ఉండాలనుకున్నాం. కానీ ఆ కాంతిరేఖ వెలుగును పోగొట్టుకోలేకపోవచ్చు. కానీ విషసర్పాల కదలికను కలిపెట్టడానికి చిరుదీపంగా పనికొస్తాం అనుకున్నాం. కానీ ఆ విషసర్పాల్లో మొత్తం ఉంది, ఎక్కడ కాలు పెట్టినా చిరుదీపంతో పని లేదన్నప్పుడు ఆ చిరుదీపంగా ఉండాలా లేదా అనేటువంటిది ఆలోచిస్తున్నాం. అంటే విషసర్పాలు ఇంత విషం చిమ్ముతున్నప్పుడు మరి ఆ విషసర్పాలు చెంతనే ఉంటారా? అది అందుకనే విషసర్పాలకి దూరంగా ఉండి ఆ విషసర్పాల గురించి చెబుదామా, లేకపోతే విషసర్పాల్లో మనం కూడా భాగస్వాములై ఇంకా నలుగుదామా అనేటువంటి బాధలో ఉన్నాం. తప్పకుండా మీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి భవిష్యత్తులో దీనికి నేను సమాజానికి ఏమాత్రం ఉపయోగపడతాను, ఏ రకంగా ఉపయోగపడతాను కూడా దాని మీద కూడా ఆలోచిస్తున్నా. తప్పకుండా ఆ కోలో పయనం చేయాలని ఉన్నాను. బట్ అనుచరులు, కార్యకర్తలు రాజకీయ పరంగా విభజన ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ఎట్లా కన్విన్స్ చేయాలో చూస్తున్నా. బట్ రేపు సదస్సు తర్వాత నిర్ణయం తీసుకుంటాను సతీష్ గారు. అంటే టీడీపీలో ఉంటారో లేదో రేపు తేల్చేస్తారు పక్కగా, అంతే కదా. సస్పెన్స్ తెరపడిపోద్ది. రేపు రాజకీయాల్లో కొనసాగాలా లేదా అనేది రేపు రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు టీడీపీలో ఉండాలా, ఇంకో దాంట్లో ఉండాలనే రాజకీయ వ్యవస్థలో మేము సూటబుల్లా కాదనేటువంటిది చర్చ పెట్టుకుందాం అనుకున్నాం. ఓకే రైట్. థ్యాంక్ యూ ప్రభాకర్ చౌదరి గారు. మనం చూస్తున్నాం టికెట్ వస్తుందని ఆశించిన మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. విషసర్పాల చెంతన ఉండి మగ్గిపోవాలా, లేదంటే విస్తృత రాజకీయానికి సిద్ధమవ్వాలా తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పటివరకు అధినేత ఫోన్ చేయలేదు. టికెట్ అమ్ముడుపోయిందని కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు. నాతో పోల్చుకుంటే ఆర్థికంగా పరిపుష్టి గల నేత దగ్గుపాటి ప్రసాద్ కాబట్టి అలాంటివి కూడా జరిగి ఉండొచ్చేమో. నాకు టికెట్ రావడానికి కారణం ఎవరైనా కూడా జవాబు చెప్పాల్సింది అధినాయకుడు చంద్రబాబు అంటూ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు కార్యకర్తలతో భేటీ అవుతున్నారు, చూద్దాం ఏం జరగబోతుందో. ఇది అనంతపురం అర్బన్ మాజీ శాసనసభ్యులు టికెట్ దక్కని అసంతృప్తి నేత ప్రభాకర్ చౌదరి గారితో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.